This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is today you watch VDK Government Jobs channel. Guys, government job updates అని కూడా రెగ్యులర్ గా మా యొక్క ఛానల్ మేమైతే పోస్ట్ చేస్తున్నాం. సో తప్పకుండా రెగ్యులర్ గా ఫాలో అవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి గైస్. మీరు ఈ యొక్క పట్ల వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి, అసలు మర్చిపోద్దు. ఓకే, ఈ రోజు మనకి విశాఖపట్నం పోర్ట్ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మీరు 30th నవంబర్ కల్లా అప్లై అయితే చేసుకోవాలి. సో గైస్, దీనికి ఫీజు ఏమీ లేదు అండ్ ఎగ్జామినేషన్ కూడా ఏం కండక్ట్ చేయరు. మీ యొక్క సర్టిఫికెట్స్ చూసి వీళ్ళైతే పోస్టింగ్ అయితే ఇస్తారన్నమాట. బెస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. క్లియర్గా డీల్స్ అని డిస్కస్ చేద్దాం. మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మంచి ఆపర్చునిటీ అన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఇక పర్టికులర్ వీడియోని తప్పకుండా కింద కామెంట్ చేశారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ లొకేషన్ వైజ్ కూడా చాలా వరకు మన గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఆ యొక్క జాబ్ అప్డేట్స్ అన్ని కూడా తీసుకొద్దామన్న ఉద్దేశంలో కింద కామెంట్ చేయమని అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పకుండా లైక్ చేశారు కదా, డీటెయిల్స్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాం, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. సో మనకు తెలుసు కదా, ఇది చాలా మందికి ఐడియా ఉంటుంది. విశాఖపట్నం సీపోర్ట్కి మరి చాలా మంది కూడా వెళ్ళే ఉంటారు. ఎస్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ అయ్యింది అనమాట. సో అది మనం క్లిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి అక్కడ అనౌన్స్మెంట్లోని. సో ఇక్కడ చూస్తే మనకి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే సో క్లియర్ కట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో 1st నవంబర్ నుంచి మనకి ఆన్లైన్లోనే స్టార్టింగ్ డేట్ అయితే మనకి ఇది ఇచ్చారు. 1st నవంబర్ నుంచి మనకైతే స్టార్ట్ అయింది. 30th నవంబర్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. బట్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్లియర్ కట్గా మీకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, చెక్ చేసుకోండి. గైస్, ఇక్కడ మీకు చూస్తే ఫస్ట్ విశాఖపట్నం పోర్ట్స్ అథారిటీ నుంచి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 27th అక్టోబర్న మనకైతే రిలీజ్ అయింది అనమాట. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్స్ అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ కదా బ్రో, ఇది పెద్ద అప్లై చేయొచ్చా లేదా అనేసి అనుకుంటారు, బట్ తప్పకుండా అప్లై చేయండి. మనకి అప్రెంటిస్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ అని చెప్తాను. ఎందుకంటే గైస్, కరెక్ట్గా చూస్తే మనకి అప్రెంటిస్షిప్ కనుక ఎవరైనా చేస్తుంటే 1 year అవ్వచ్చు, 2 year అవ్వచ్చు, ఎనీ ఆర్గనైజేషన్లో కనుక సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మనకైతే చాలా బాగా కౌంట్ అవుతుంది. వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా అప్రెంటిస్షిప్ కనుక ఇలాంటి ఆర్గనైజేషన్లో కనుక చేస్తే ఫస్ట్ కన్సిడరేషన్ మనకే ఇస్తారు. ఓకే, అందుకే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఏమైనా ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వీళ్ళైతే అలౌ చేస్తున్నారన్నమాట. గ్రాడ్యుయేట్స్కి అండ్ డిప్లొమా హోల్డర్స్కి క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి. గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా హోల్డర్స్కి ఇంజనీరింగ్ సంబంధించి 2022, 2023, 2024లో పాస్డ్ అవుట్ అయిన బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్రెంటిస్షిప్కి అండ్ ఈ యొక్క ట్రైనింగ్ అని మెన్షన్ చేస్తారన్నమాట. మనకి 1 year అయితే ఉంటుంది, 12 months. ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ కూడా ఉంటుంది. ఆ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ మీకు డిస్కస్ చేస్తాను చూడండి ఒకసారి. కేటగిరీ వైజ్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ గురించి అయితే చూస్తున్నారు. ఫస్ట్ మనకి చూడండి ఒకసారి డిసిప్లిన్లో మనకి ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చేసారు. మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో 2 ఇక్కడ ఇచ్చేసారు. గ్రాడ్యుయేట్కి ఏమో 10 positions, టెక్నీషియన్స్కి ఏమో 12 positions అయితే ఉన్నాయన్నమాట. ఎలక్ట్రికల్లో మనకి గ్రాడ్యుయేట్లో 8, మనకి డిప్లొమాలోని సో మనకి 11 ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈలోకి వచ్చేటికి మనకైతే గ్రాడ్యుయేట్కి ఏమో 5, నెక్స్ట్ డిప్లొమా వచ్చేటికి మనకైతే 8 అయితే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేటికి మనకి ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి అయితే ఉన్నాయి గైస్. ఓకే, ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు, ఎవరైతే డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2022, 23, 24 క్యాండిడేట్స్ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మంత్లీ స్టైఫండ్ ఎంత ఉంటుందని చూస్తే గ్రాడ్యుయేట్కి వచ్చేటికి 9,000 per month వీళ్ళైతే మనకైతే పే చేస్తారు స్టైఫండ్ రూపంలో. టెక్నీషియన్ అప్రెంటిస్షిప్కి వచ్చేటికి 8,000 per month మనకైతే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఎలిజిబిలిటీ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా హోల్డర్స్ అందరూ కూడా దీనికైతే చేయొచ్చు. ఎంహెచ్ఆర్టీ నాట్స్ పోర్టల్ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆ యొక్క నాట్స్ పోర్టల్ ఇక్కడ చూడండి, మనకి www.mhrtnats.gov.in గవర్నమెంట్ పోర్టల్ అనమాట. మీకు చూపిస్తాను కూడా అది కూడా. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి ఒక గవర్నమెంట్ పోర్టల్. సో దిస్ ఇస్ అవర్ గవర్నమెంట్ పోర్టల్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడ కనిపిస్తుంటారు. సో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ పోర్టల్ అనమాట. ఇందులోని మీరైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. స్టూడెంట్ మీద క్లిక్ చేసి జనరల్ స్టూడెంట్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ అయితే మీరైతే
కంప్లీట్ చేసుకోవాలి మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి. ఓకే, మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ ప్రాపర్గా పెట్టుకొని తర్వాత లాగిన్ చేసి ఈ విశాఖపట్నం పోర్ట్స్లోకి వెళ్ళి అక్కడ మీరైతే అప్లై చేయాలి. ఆ ప్రాసెస్ కూడా వీలే నోటిఫికేషన్ మనకైతే ఇచ్చారు, చూపిస్తాను మీకు, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో ఇప్పుడు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఏ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటే BE BTech చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. టెక్నీషియన్కి వచ్చేటికి ఎవరైతే డిప్లొమా 3 years డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే పాస్ అవుట్ అయిన బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ది అప్రెంటిస్షిప్ రూల్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఇంకా రిజర్వేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి SC ST OBC PWBD కూడా అప్లికబుల్ అయితే అవుతాయని చెప్తున్నారు అనమాట. ఓకే, మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తే ప్రిస్క్రైబ్డ్ అంటే కొద్దిగా ఫిట్ గా మీరైతే ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మనకి ఇచ్చారు 1 year అయితే మనకైతే ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్. ప్రీవియస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ కరెంట్లీ అండర్గోన్ అప్రెంటిస్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవ్వదు అని కూడా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. అంటే చాలా మంది ప్రీవియస్గా ఎవరైనా అప్రెంటిస్షిప్ చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే ఆర్గనైజేషన్లో ఆర్ ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఎవరైనా అప్రెంటిస్షిప్ చేస్తూ మళ్ళీ అప్లై చేద్దాం అనుకుంటే వర్కౌట్ అవ్వద్దని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అసలు ఎలా సెలెక్ట్ చేస్తారని చూద్దాం. మోడ్ అండ్ క్రైటీరియా ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ చూస్తే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ అప్రెంటిస్ విల్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్. సో మీకు మీ యొక్క గ్రాడ్యుయేషన్లోని మీ డిప్లొమాలోని మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు, వాళ్ళకి ప్రాపర్గా అయితే ఇంటిమేట్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అప్లికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1లో మీరైతే ఆ యొక్క మనకి నెట్ పోర్టల్ మీకు చూపించాను కదా, దాంట్లోకి వెళ్తారు, లాగిన్లోకి వెళ్తారు, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, ఒక అప్లికేషన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఎన్రోల్మెంట్ నెంబర్ మీకు అయితే వస్తుంది. తర్వాత మనకి లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత అక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఎస్టాబ్లిష్లో ఫస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తారు. సో తర్వాత చూజ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఇక్కడ చూడండి మనకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అనేసి ఉంటుంది, అలా సర్చ్ చేయండి వస్తుంది. దాని మీద క్లిక్ చేసి క్లిక్ అప్లై అగైన్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు చూడండి ఒకసారి. స్టెప్ 2లో మనకి లాగిన్ చేసి ఎస్టాబ్లిష్ రిక్వెస్ట్ మెనూ మీకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క స్టెప్స్ అయితే మీరైతే ఫాలో అవ్వాలని చెప్తున్నారు. గ్యాస్ గమనించండి, వన్స్ మీరు నాట్స్ పోర్టల్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అని కూడా అప్లోడ్ చేసిన తర్వాత మినిమం 1 day కూడా తీసుకుంటారు అప్రూవ్ చేయడం కోసం అన్నమాట. సో అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి కూడా వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత లాగిన్ చేసి మీరు ఈ యొక్క విశాఖపట్నం పోర్ట్స్ అథారిటీకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మనకి ఏమి TADA ఏమి వీళ్ళేం ప్రొవైడ్ చేయరు. నో బోర్డింగ్ అండ్ నో లాడ్జింగ్ ఎక్స్పెన్స్ కూడా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. 1st November నుంచి 30th November వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. కాబట్టి ఈ రోజే మీరు ఫస్ట్ నాట్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఫీజు ఏమి ఉండదు, ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయరు. ఓన్లీ మనకి మెరిట్ బేస్ చేసుకుని మనకైతే పోస్టింగ్ అయితే ఇస్తారన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ కదా, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ యొక్క లొకేషన్ ఏంటో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.